బంధాలు ఎలా ఉండాలంటే చెప్పే చనువు, అడిగే చొరవ రెండూ ఉండాలి. జీవితం పుస్తకం లాంటిది. రాసిన పేజీని చింపలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏ రోజుకారోజు ప్రతి పేజీని అందంగా రాసుకోవాలి. నిన్ను నువ్వు గొప్పగా చూపించుకోవడానికి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకు. ఎవరి గొప్పతనం వారిదే. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా మన వెనకైనా ఒకేలా మాట్లాడతారు. కానీ ఒంటి నిండా విషం నింపుకున్నవారు మన ముందు ఒకలా మన వెనకాల ఒకలా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంట నక్కలతో దోస్తే చాలా ప్రమాదకరం. సృష్టిలో మనిషిని అంతం చేసే ఆయుధాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనసును ముక్కలు చేసే ఆయుధాలు మాత్రం మాటలే. నిన్నటి సంతోషం ఇవాళ లేకపోవచ్చు, నేటి కష్టం రేపు ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన పడడం కంటే ఏం జరిగినా మన మంచికే అనుకో. గెలవాలంటే నీకిష్టమైన వాటిని చాలానే వదులుకోవాల్సి ఉంటుంది. మనిషిలో లోపాలు ఉంటే సరిచేసుకోవచ్చు, మనసులో లోపాలు ఉంటే సరిచేయలేము. జీవితం అంటేనే సమస్యలు. ఇక్కడ సమస్యలు శాశ్వతం కాదు, జీవితం మాత్రం శాశ్వతం. అందుకే రేపటిపై నమ్మకంతో జీవించు. గెలవాలి అని ఉంటే అవకాశాలను వెతుక్కో, ఓడిపోవాలి అని ఉంటే సాకులు వెతుక్కో. ప్రతి ఒక్కరి జీవితాల్లో చెడ్డ రోజులుంటాయి. అప్పుడే ఆగి ఆలోచించి మళ్ళీ మొదలుపెట్టు. అంతేకాని ఓడిపోయాననే నిర్ణయానికి రాకు. ఈ చెడ్డ రోజులే స్కూల్లో నేర్పని ఎన్నో పాఠాలను నీకు నేర్పుతాయి. డబ్బు ఒంటికి పట్టే కొవ్వును బుద్ధికి పట్టిస్తుంది. అప్పుడే నువ్వెంత నేనెంత అనే తేడాలు మొదలవుతాయి. మీరేమంటారు? ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.